గా బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇక బడ్జెట్ వచ్చేసి మనకు కేంద్ర బడ్జెట్ 2025-26కు సంబంధించినటువంటి యూనియన్ బడ్జెట్ని అయితే నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. వీటికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ధరలకు సంబంధించి చూసుకుంటే ధరలు తగ్గేవి ధరలు పెరిగేవి సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చండి. ఇక్కడ ముందుగా వచ్చేసి ధరలు తగ్గే సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ధరలు తగ్గేవి వచ్చేసి మొబైల్ ఫోన్లు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, లెదర్ ఉత్పత్తులు, 12 కీలకమైన ఖనిజాలు, ఎల్ఈడి టీవీలు, అలాగే ప్రోజెన్ చేపల పేస్టు, భారతదేశం తయారైన వస్తువులు, క్వారియర్ గ్రేట్ ఇథర్నెట్ స్విచ్లు, అలాగే క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులు అనేది ఇక్కడ ధరలు తగ్గబోతున్నట్లు తెలుస్తుంది. ధరలు పెరిగే వచ్చేసి సిగరెట్లు, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు అయితే ఇక్కడ ధరలు పెరిగేట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు. ఇంకా బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలకు సంబంధించి భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రూపాయలు 50.65 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక రంగాల వారీగా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు వడ్డీలు వచ్చేసి రూపాయలు 12.76 లక్షల కోట్లు అండి. రవాణా వచ్చేసి 5.48 లక్షల కోట్లు, రక్షణ రంగం 4.91 లక్షల కోట్లు, మేజర్ సబ్సిడీలు 3.83 లక్షల కోట్లు, పెన్షన్లు 2.76 లక్షల కోట్లు అండి. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2.66 లక్షల కోట్లు, హోంశాఖ 2.33 లక్షల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ బడ్జెట్ సంబంధించి కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎట్లా వస్తుందంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ లేదా జిఎస్టీ, సిజిఎస్టీ, జీజీఎస్టీ సంబంధించినటువంటి అంశాల ఆధారంగా ట్యాక్స్ ఆధారంగా మనకు కేంద్రానికి ఇక్కడ డబ్బులు రావడం జరుగుతుంది. నేడు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేతృత్వంలోనే కేంద్రానికి ఆదాయం ఏ రూపంలో వస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ముందుగా వచ్చేసి అప్పులు ఇతర మార్గాలు వచ్చేసి 25% అయితే రావడం జరిగింది. ఇక్కడ బడ్జెట్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు 2025-26 బడ్జెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వివిధ కేటగిరీ వారిగా చూసుకోవచ్చు అండి. మనకు ఫస్ట్ వచ్చేసి అప్పులు ఇతర మార్గాల ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 22% అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ ఆధారంగా జిఎస్టీ ఇతర పన్నుల ద్వారంగా 18% రావడం జరుగుతుంది. కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేసి 17% అండి. నెక్స్ట్ వచ్చేసి పన్నేతర ఆదాయం 9%, కేంద్ర ఎక్సైజ్ వచ్చేసి 5%, కస్టమ్స్ పన్ను 4%, రుణేతర పెట్టుబడులు 1% అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ ఆధారంగానే మనకు కేంద్రానికి అయితే డబ్బులు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బడ్జెట్ చూసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ 2025కి సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలు చూసుకున్నట్లయితే బడ్జెట్ 2025-26 కీలక ప్రకటనలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు రూపాయలు 12 లక్షలకు అయితే పెంచడం అయితే జరిగింది. అద్దెలపై వార్షిక టీడీఎస్ పరిధి 6 లక్షలండి. 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు, అలాగే స్టార్టప్ మొదలైన నాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు, బీమా రంగంలో ఎఫ్డీఐ పరిధి 100% పెంపు, అలాగే 10 ఏళ్లలో 100 స్థానిక ఎయిర్పోర్ట్లకు నిర్మాణం, వచ్చే 5 ఏళ్లలో 75 మెడికల్ సీట్లు, అలాగే 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపండి. దీనికి సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇంపార్టెంట్గా మేము ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక కిసాన్ క్రెడిట్ కార్డు రుణం వచ్చేసి 5 లక్షలు అండి. అంతకుముందు వచ్చేసి 3 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలకి అయితే పెంచడం జరిగింది. ఇక గిగ్ వర్కర్లకు వచ్చేసి ఆరోగ్య బీమా అండి. ఇక వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఐటీ స్లాబ్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక కొత్త ఐటీ స్లాబ్లు ఇవే అండి. బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను స్లాబ్లను ప్రకటించడం జరిగింది. 0 నుంచి 4 లక్షల వరకు నిల్లండి. ఇక్కడ చూసుకోవచ్చు స్లాబ్స్ వచ్చేసి 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% అయితే ట్యాక్స్ పే చేయాలి. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% అయితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ పర్సంటేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. 24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ లిథియం బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేతకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కాపర్, కోబాల్ట్, సెలీనియం, సిలికాన్ డయాక్సైడ్ వంటి అరుదైన ఖనిజాల దిగుమతులపై కస్టమ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం ధరలో ఈ బ్యాటరీల ధర సుమారుగా 35 నుంచి 40% ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతోనే ఈవీ ఇలా ధర తగ్గనున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అనేది చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్ ఇక బడ్జెట్ 2025-26 కొన్ని కీలక అంశాలు చూసుకున్నట్లయితే ఆదాయపు పన్ను మినహాయింపు రూపాయలు
12 లక్షలకు పెంపు అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే 12 లక్షలు ఉన్నా సరే మీకు ట్యాక్స్ అనేది ఎలాంటి వర్తించదు. అద్దెలపై వార్షిక టీడీఎస్ పరిధి రూపాయలు 6 లక్షలు. స్టార్టప్ మొదలైన వాటికి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు. 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంది. అలాగే క్రెడిట్ కార్డు వచ్చేసి అంతకుముందు 3 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షలకు పెంపొందించినట్లు కూడా తెలుస్తుంది. ఇక గిగ్ వర్కర్లకు వచ్చేసి ఐడి కార్డులు అండి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇది వచ్చేసి మనకు పోర్టల్కి సంబంధించి ఇది కీలక అంశం అండి, ఇది గుర్తుంచుకోవాలి. ఈ శ్రమ్ పోర్టల్ వచ్చేసి మనకు వార్త అంటే మనకు రెగ్యులర్గా అడుగుతారు. ఇక గిగ్ వర్కర్లకు వచ్చేసి ఐడి కార్డులు అండి. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేసి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం, ఖచ్చితంగా ఇంటర్నెట్ ఫ్రీ నెట్వర్క్ అనేది రావడం జరుగుతుంది, ఫ్రీ నెట్ అన్నమాట ఇది. ఇక ఎంఎస్ఎంఈ రూపాయలు 10,000 కోట్లతో ఫండ్ అండి. నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వారికి క్రెడిట్ కార్డు. అందే చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. ఇక నగర అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు అండి. సంస్కరణ అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రులు అండి, ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలకు బడ్జెట్ సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం అండి, ఇది లేటెస్ట్గా ఉంది. ఇది మీకు మీ యొక్క కరెంట్ అఫైర్లో మీరు రాసుకోవాలి ఖచ్చితంగా. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు. కంది, మినుములు, మసూరులను కొనుగోలు చేయనున్న కేంద్రం. పండ్లు కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం. అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్. జూలై 2024 జూలై నుంచి 100కు పైగా ఆర్థిక ఉత్పత్తి వంగడాలకు సంబంధించి చూసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డుల వయోపరిమితి పెంపండి, ఇక్కడ కార్డుల పరిమితి పెంపు. కిసాన్ క్రెడిట్ కార్డు అంతకుముందు 3 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షలకు పెంపొందించినట్లు కూడా తెలుస్తుంది. 7.7 కోట్ల మంది రైతులకు స్వల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించి ఎంఎస్ఎంఈ వరాలకు సంబంధించి 10 కోట్లకు పెంపు చేసినట్లు కూడా తెలుసుకోవచ్చు. స్టార్టప్ వచ్చేసి 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంపండి. బొమ్మల తయారీకి ప్రత్యేక కథనం. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక జీరో ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి, అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా. ఇక బడ్జెట్ ముఖ్య అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. 5 లక్షణాలకు సంబంధించినటువంటి వృద్ధిని పెంచడం, సమ్మిళిత అభివృద్ధి, ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెంచడం, హౌస్ హోల్డ్ సెటిల్మెంట్ పెంచడం, భారతదేశంలో పెరుగుతున్న మధ్యతరగతి స్పీడింగ్ పవర్ను వృద్ధి చేయడానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక ఏవేవి ధరలు తగ్గుతున్నాయి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవడం. మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రోడక్ట్స్, ఎల్ఈడి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక వీడియో కొంచెం లెంతీ అవుతుందండి, ఫర్దర్గా మీకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇందులో బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.